హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ. ఇవన్నీ సంక్షేమం, అభివృద్ధి, ఇక నా మానవత్వం. నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి నా దగ్గరుండే కొద్దో గొప్ప డబ్బును ఎప్పుడూ పేద ప్రజల యొక్క కన్నీళ్లు తుడచడానికి ఉపయోగించిన, నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి కష్టాన్ని నేను ఓర్పుగా వినగలిగిన, అది రక్తమైతే రక్తం ఇచ్చిన, భూవైతే భూవ పెట్టగలిగిన, ఆసుపత్రి అయితే ఆసుపత్రి, మరణమైతే మరణం, పెళ్లి, పేరంటం, చావు, విద్య ఒక్కటేమిటి దైనందిన జీవితంలో మానవునికి ఆర్థిక పరంగా ఎదురయ్యే అన్ని కష్టాలకు నా దగ్గరకు వచ్చిన ప్రతి చెల్లెలకు ప్రతి తమ్మునికి ఆర్థిక సహాయాన్ని అందించగలిగిన, నా గడపదొక్కి ఉత్త చేతులతో పోయిన మిత్రుడు ఎవరూ లేరు మిత్రులారా, సహాయం పొందే పోయినారు. జాలి, కరుణ, దయ, క్షమ, ప్రేమ ఈ లక్షణాలతోనే జీవించగలిగిన, ఈ ప్రొద్దుటూరే నా కుటుంబంలాగా భావించిన, ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలే నా ఆస్తిగా భావించిన, నేను సంపాదించిన ఆస్తికి వారసులు ఈ ఊళ్ళోని పేదవాళ్ళని తప్ప నా బిడ్డలు కాదని చెప్పి పరమేశ్వరుని సాక్షిగా నేను నమ్మినాను. నా నాయకత్వ లక్షణాలతో అభివృద్ధి చేయగలిగిన జగన్మోహన్ రెడ్డి జెండా పేదవారికి సంక్షేమాన్ని ఇవ్వగలిగింది. నా మానవత్వం పేదవారికి ఉపయోగపడగలిగింది. అన్నిటికీ మించి అందరినీ ప్రేమించగలిగినాం. నిష్పక్షపాతంగా నిజాయితీగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టిన వారికి కూడా సహాయాన్ని చేయగలిగినాం. నా దగ్గరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వచ్చినారు. నన్ను బాగా వరదరాజుడి పక్కన కూర్చొని తిట్టిన మనిషి కూడా వచ్చినాడు. రాజేశ్వర్ రెడ్డి సినీహర్ వారి బంధువు, ఏం పేరన్నా, రాజేశ్వర రెడ్డి బంధువు, ఎలక్ట్రికల్. డబ్బు ఖర్చు అయింది, ఒక 15 లక్షలు ఎంతో ముఖ్యమంత్రి ద్వారా సహాయం చేయొచ్చు అని చెప్పి శివాలయం నుండి వచ్చి అడిగినాడు. ఆయన నన్ను 20 సార్లు తిట్టింటాడు వరదారి పక్కన కూర్చొని. మనస్ఫూర్తిగా సహాయం చేస్తా అని చెప్పి నేను ఆయనకు జగన్ దగ్గరికి పోయి, ఈయన తెలుగుదేశం పార్టీ, ఈయన నన్ను 20 సార్లు తిట్టింటాడు, నిన్ను ఒక 4 సార్లు తిట్టింటాడు, ఇంకొంత లెక్క ఎక్కువ సోమి అని చెప్పి 15 లక్షలు లెక్క ఇప్పించగచ్చి ఆయనకి ఇచ్చినాం. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళకు కూడా ఇంటి పట్టా ఇచ్చినాం. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. వారి పేరుతో రిజిస్టర్ చేసినాం. ఒక ఆస్తిని, ఒక చిరునామాను వారికి కల్పించినాం. 1,80,000 రూపాయలతో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. మరి పడి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తేవి, పేదరికానికి సహాయం చేస్తేవి, నీళ్ళు ఇస్తేవి, రోడ్డు వేస్తేవి, జాతీయ జెండా పెడితేవి, ప్రేమనిస్తేవి, కరోనాలో ధైర్యం ఇస్తేవి. ఒక్కటేమిటి, మీకోసం శ్రమించిన రాచమల్లుకు ఈరోజు మీ నుంచి ఆశించేది ఒక్క ఓటు కాదు మిత్రులారా, గౌరవాన్ని ఆశిస్తూ ఉన్నాను నేను. గౌరవాన్ని ఆశిస్తూ ఉన్నాను నేను. ఆ గౌరవం ఎట్లొస్తుందంటే మీరు వేసే ఓటు ద్వారా వస్తుంది. మీరు పదవి అనుకుంటున్నారేమో, రాచమల్లు పదవి కోసం వ్యామోహ పీడితులు కాదు. రాచమల్లులో ఉండే స్వార్థం డబ్బు కాదు. రాచమల్లు హృదయంలో ఉండే ఆశ ఈ పదవి కాదు, మంత్రి పదవులు కాదు. రాచమల్లు ఒక్కదానికి మాత్రమే భద్రుడు, ఒక్క విషయానికి మాత్రమే స్వార్థపరుడు రాచమల్లు. అది ధనం కాదు, పదవి కాదు, కీర్తి ప్రతిష్టలు. కీర్తి ప్రతిష్టల కోసమే రాచమల్లు బ్రతుకుతాడు. నేను అందరిలాగే 1,00,000 కాకుల్లో ఒక కాకిలాగా పుట్టి మరణించేది నాకు ఇష్టం లేదు మిత్రులారా. కోకిలలాగా బతకాలనుకున్నా, సింహంలాగా బతకాలనుకున్నా. నేను మరణించిన తర్వాత నా కోసం కొన్ని వేల మంది బాధపడే పరిస్థితికి రావాలి అనుకున్నా. నేను మరణించిన తర్వాత కూడా ఈ ఊరి ప్రజల హృదయాలలో నేను బ్రతికి ఉండాలని చెప్పి ఆశపడతా ఉన్నా. ఇదే నా స్వార్థం, ఇదే నా కోరిక. దీనికోసమే నేను శ్రమిస్తా. దీనికి నేను ఎన్నుకునే మార్గం రాజమార్గం, సేవా మార్గం. ప్రేమించడమే, సహాయం చేయడమే, క్షమించడమే. ఈ 3 లక్షణాలతోనే మీ సోదరుడు రాచమల్లు అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతాడు. ఒకనాటికి మీ గుండెల్లో రాచమల్లు చిరస్థాయిగా మిగిలిపోతాడన్న సత్యాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను నేను. 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ కుటుంబంలో బిడ్డలాగా, మీ సోదరులాగా, మీ సొంతం అన్నలాగా నన్ను భావించి నా విజయానికి మీరు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.